తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి ఆలకి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వజనంతో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. టోకన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 74,902 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,869 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000గా నమోదైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గోవింద గోవింద పిల్లలు ఎక్కారా?